అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భావన. అందరూ ఎలా ఉన్నారు? నేను లాంగ్ వీడియోస్ ఈ మధ్య అస్సలు పోస్ట్ చేయట్లేదు, ఎక్కువ షార్ట్సే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నా యూట్యూబ్ వీడియోస్ గురించి మా వాళ్ళు నన్ను మామూలుగా వేసుకోలేదు. అందరం కలిసి సరదాగా ముచ్చట్లు, కజిన్స్ తో లూడో ఆడడం, ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటిని మినీ హోమ్ టూర్ లాగా లైట్ గా షూట్ చేశాను అనమాట. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము ఊరెళ్తాము మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి. కానీ మా జెన్నుకి షూ వేసుకోవడం రాక పాపం తిప్పలు పడుతుంది. పడిపోతాను. షూ తెచ్చుకో. షూ ఇది షూ వేస్తా. నేను వేస్తాను. పరిగెట్టేస్తుంది. నేను రెడీ, మా జెన్ను రెడీ, ఇక్కడ నా బ్యాగ్ రెడీ. కానీ మా హస్బెండ్ మాత్రం ఇంకా రాలేదు. ఏయ్, లక్కీ ఆల్రెడీ బస్ ఎక్కేసి అటు వెళ్ళిపోయింది. దాని స్కూల్ బస్ రెండు వైపులా వెళ్తుంది. సో అదైతే వెళ్ళిపోయింది. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. నేను కంటిన్యూస్గా వీడియో అయితే షూట్ చేయలేదండి, ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకే ఇవ్వాలి కదా. అటు అందరికీ వీడియోస్లో కనిపించడం అంత ఇష్టం ఉండదు కదా, అందుకని నేను అందరినైతే వీడియో తీయలేదు. నాకు కుదిరిన చోటల్లా, వీలైన చోటల్లా వీడియో తీసాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇప్పుడు 6K క్రాస్ అయిపోయారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అండ్ ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో కృష్ణుడు ఫొటోస్ ఎన్ని ఉంటాయంటే, వాళ్ళకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. హాల్లో, బెడ్రూమ్లో, లివింగ్ ఏరియాలో అన్ని చోట్ల కృష్ణుడి ఫొటోసే పెడతారు. అయినా కృష్ణుడి ఫొటోస్ ఇంట్లో ఉంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది కదా. ఇది కృష్ణుడి ఫోటో కాదు, ఒక టైప్ ఆఫ్ పెయింటింగ్ అనమాట, విలేజ్ది. ఈ వాల్ పెయింట్ చూసారా, మా చెల్లి కావాలని ఇష్టపడి వేయించుకుంది. మా చెల్లి ఏం చేసినా సరే చాలా సెలెక్టివ్గా చేస్తుంది. అండ్ ఈ పిక్ వచ్చేసరికి మా చెల్లికి జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా 257th ర్యాంక్ వచ్చింది. అప్పుడు మేము గిఫ్ట్ చేసామన్నమాట ఈ ఫ్రేమ్ని. అది గుర్తుగా ఇక్కడైతే పెట్టుకున్నారు. మామూలు విషయం కాదు ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంక్ కొట్టడం అంటే. అక్కడక్కడ నా ఫేస్ కూడా కనిపిస్తుంది, చూసి దడుచుకోకండి ప్లీజ్. ఇవన్నీ మా చిన్నప్పుడు, ఇలాంటివి నా దగ్గర కూడా ఉన్నాయి. ఒక సెట్ వద్దు, కప్స్ అండ్ సాసర్స్, ఇవన్నీ ఎప్పటివో. ఇది నా దగ్గర కూడా ఉంది, మేము పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాం. లైట్ ఆఫ్. బై బై. ఎందుకు వచ్చా? ఏం చేస్తావు? మా చిన్నమాల చెట్టుకి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో. అంతేకాదు చిన్న ఫ్లవర్ కూడా పోసింది. దగ్గరగా చూపిస్తాను. ఇంత బాగుంటాయో టేస్ట్ ఈ చెట్టు కాయలు. ఈ చెట్టు కాయలకు అది పూలు కూడా బాగుంది. అక్కడక్కడ ఉన్నాయి కాయలు, ఫుల్గా లేదు. అయ్యో మా కానీ చూపి. ఏం చూపిను? ఎన్ని మొక్కలు ఉంటాయో. మా చిన్నమ్మకి చాలా ఇష్టం మొక్కలు అంటే, కానీ ప్లేస్ లేదు పెట్టడానికి. పువ్వులు, మల్లె పువ్వులు ఈవినింగ్ కోస్తాను ఫ్రెండ్స్, కోసినప్పుడు చూపిస్తాను. అలానే ఇది కూడా చిట్టి మందారం. ఇందులో లోటస్ ఉండేది కానీ ఇప్పుడు పుయ్యడం లేదు. లోటస్ లేదు. చెల్లి జన్ను పూజ చేసుకుంటున్నావా? అమ్మా తిరుగు, హాయ్ చెప్పు. ఎక్కడికి వచ్చినా నీ డ్యూటీయే. వంటగది డ్యూటీ. అంతేగా, నాని నువ్వు మెచ్యూర్ అయినప్పుడు వస్తుంది, అప్పుడు మన ఇంటికాడ చేద్ది పని. బూరెల కోసం పూర్ణం రెడీ అయింది. బూరెల పూర్ణం. దండం పెడుతుంది మనవరాలు. ఇది మా చెల్లి బెడ్రూమ్. ఇప్పుడు నేను చూపిస్తే అది పడుకుంది, చూపించలేదు. నువ్వు వచ్చింది అందుకే అక్కడికి చిప్స్ తినడానికి.
జనులే స్టాప్ ఇంకా జను పళ్ళు పుచ్చిపోతాయి అన్ని చాక్లెట్స్ అలాగే తింటది నా ఫోన్కి ఏదో అయింది కెమెరాతో వీడియో షూట్ చేసేటప్పుడు ఏదో సౌండ్ వస్తుంది మీకు అదే డిస్టర్బెన్స్గా ఉంది నేను వీడియో ఎడిటింగ్ అప్పుడు మ్యూట్ చేయకుండా డైరెక్ట్గా వాయిస్ పెట్టేసాను అనుకోండి అదో రకమైన సౌండ్ వస్తుంది మీకు అదే డిస్టర్బెన్స్గా ఉండొచ్చు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే నేను వాల్యూమ్ని అడ్జస్ట్ చేసుకుంటాను కాబట్టి అలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇంకా ఇక్కడైతే నేను బూరెలకి పూర్ణం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అంటే ఆల్రెడీ మా అమ్మమ్మ చేసేసింది నేను దాన్ని బాల్స్లా చుడుతున్నాను ఇంకా మా చిన్నమ్మ గుడికి నైవేద్యం తీసుకెళ్లాలి కదా అందుకోసం చలివిడి పానకం ప్రిపేర్ చేస్తుంది ఈ వీడియోకి సంబంధం లేని విషయం అయితే ఒకటి చెప్తాను అదేంటంటే మన కంట్రీ చుట్టుపక్కల ఉన్న అన్ని కంట్రీస్ ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని బ్రతుకుతున్నాయి ఇప్పుడు ఎందుకో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎక్కడి నుంచి ఏం బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందని అందరూ చాలా భయపడుతున్నారు కానీ మనకి అలాంటి భయం లేకుండా ఇంత పీస్ఫుల్ గా అసలు ఏ దేశం వాళ్ళు కూడా మన టచ్ చేయకుండా ఉంటున్నారు అని అంటే దానికి రీజన్ మాత్రం మన పిఎం మోదీ సార్ మాత్రమే ఎందుకంటే ఆయన సనాతన ధర్మాన్ని ఎంత కాపాడుతున్నారో మనందరికీ తెలుసు ఇప్పుడు ఆ ధర్మమే మనల్ని రక్షిస్తోంది ఇలా సనాతన ధర్మాన్ని కాపాడే నాయకులే కదండి మన దేశానికి కావాలి సనాతన ధర్మం వల్లే మనం ఇప్పటికీ ప్రశాంతంగా ఉంటున్నామని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంకెక్కడ ఆఫ్టర్నూన్ కి లంచ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది మా బాబాయ్ వాళ్ళ కొలీగ్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వచ్చేసారు పాపం మా అమ్మమ్మ ఎక్కడున్నా సరే కిచెన్ లోనే ఉంటుంది మీ ఇంట్లో కూడా అమ్మమ్మలు ఇంతేనా మన ఇంటికి వచ్చినా సరే వాళ్ళు కిచెన్ లోనే ఉంటారు పాపం మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా అమ్మమ్మే వంట చేస్తుంది మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చినా సరే మా అమ్మమ్మే వంట చేసిద్ది చికెన్ చూసారా ఎంత టెంప్టింగ్ గా ఉందో ఈ చికెన్ లోకి దమ్ బిర్యానీ నేనే చేశాను ఆ దమ్ బిర్యానీ చేసినందుకు కూడా మా వాళ్ళు నన్ను మామూలుగా చేసుకోలేదు నేను బాగా చేశానని ఒక్కరు కూడా ఒప్పుకోలేదు అసలు ఏంటి నేను బిర్యానీ చేశానంటే మీకు కూడా నవ్వొస్తుందా నేను వంటలు చేస్తా అలా అని సూపర్ గా చేసేస్తాను అని చెప్పను కానీ ఓకే తినే విధంగానే చేస్తాను అసలు మా బావ వాళ్ళ రియాక్షన్ చూడండి ఎలా చెప్తున్నారు నా గురించి చెప్పు బాగుందా బిర్యానీ చెప్పు బాగుంది కదా నువ్వు చెప్పు బిర్యానీ బాగుంది కదా చెప్పు చెప్పు ప్లీజ్ బాగుంది అందుకని ఎలా ఉందో బిర్యానీ నువ్వు అసలు బాగా చెప్పవు నాకు తెలుసు క్లాస్ రెస్టారెంట్ సైడ్ వచ్చింది నాది మాసా నాది కూడా కాదు హైబ్రిడా రోడ్ సైడ్ దానికి ఎక్కువ చెప్పేది రోడ్ సైడ్ దానికి ఎక్కువ రెస్టారెంట్ ఎవరి టేస్ట్ వాళ్ళదే అంటే ఎవరి చేయవాటం వాళ్ళదే అంతే తప్ప నేను కొంచెం ఇంప్రూవ్ అవ్వాలని ఒప్పుకోవటం ఇప్పుడు ప్యారడైజ్దే ముబారక్కే దేని టేస్ట్ దేనిది అంటే అదే దేని టేస్ట్ దానిదే అమ్మా చూసారా అసలు నన్ను ఎలా ఏడిపిస్తున్నారో నా వంటల గురించి అసలు చెప్పాలంటే భోంచేసేటప్పుడు మొత్తం జోక్సే కానీ అవన్నీ నేను వీడియోలో పెట్టలేకపోయాను ఎందుకంటే మరీ తినేటప్పుడు వీడియోస్ తీసి పెడితే కొంచెం అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు కదా పీస్ఫుల్ గా తినలేరు అందుకని అవన్నీ ఏం నేను వ్లాగ్ లో యాడ్ చేయలేదు అండ్ తినేసాక లూడో ఆడుకున్నాము అక్కడ కూడా నన్ను వేసుకున్నారు అయిపోతే ఎలా నాకు 3 days రావాలి ఇక్కడే ఉంటానుగా ఇప్పుడు నాకు ఒక్కటి పడితే బాగా చచ్చిపోతాడు అయ్యిందే అక్కడ దాకా వచ్చావు లోపలికి వెళ్ళిపోయావా లేకుండా అన్ని దాటుకుంటూ వచ్చి ఇక్కడ నేను ఉన్నానుగా వంశీబాబుకి మధ్యలో 2 సార్లు అయ్యి ఆయనే ఎవడైనా అది పెడతాడా ఇది పెట్టే ఉన్నానంట 6 డైరెక్ట్గా వచ్చింది ఇది డైరెక్ట్గా వద్దే 6కి నేను పెట్టేనా ఇది పెట్టే బావా అందుకే పెట్టమంటున్నా అబ్బా ఏంటి ఇన్నాళ్ళు పడుతుంది నీకు
అయిపోయింది చెల్లి. నేను వదిలేసి ఇక్కడ ఏంటి? వచ్చింది ఇది పెట్టుకొచ్చింది కళ్ళు లేకపోతే అదే పెడతాం ఉన్నాయి రెండు పెడతావు నువ్వు ఎందుకే 3 ఉన్నాయి బావా. 3 ఉన్నాయి ఏదో ఒకటే పెట్టేదా బాగా దొరికే వాడికి అదే నేను పెద్దది ఇది నేను పెద్దది చంపడండి ఏం చేయండి చంపడండి ఇది గట్టికి ఇచ్చారు అప్పుడు ఏదో అయింది మొత్తానికి నాకు తెలుసు ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. దీని పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో పెడతా. అందరం కలిసి తిరునాళ్ళకి అయితే వెళ్ళాము. నైట్ అయ్యేసరికి ఇంకా మా అత్తమ్మ మావయ్య కూడా వచ్చారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తిరునాళ్ళలో మా జెన్ను నాతో పాటు బ్రేక్ డాన్స్ కూడా ఎక్కింది. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎందుకంటే లెంత్ అయిపోద్ది కదా. మొత్తం ఒక వీడియోలో పెడితే వీడియో లెంత్ అయిపోతుంది అని మీకు బోర్ కొట్టేస్తుంది కదా. అందుకని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.